నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయి. కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం జోక్సియా పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ లో ధాత్రి మదర్స్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పీజీఆర్ఎస్ లక్ష్యం. పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అస్సాం మంత్రి కేశవ్ మహంత్, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎస్వి సుభాష్, బీసీవై పార్టీ నేత బోడి రామచంద్ర యాదవ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నూతన వధూవరులు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం, మా కావ్య చేసుకున్న అదృష్టం, మా పెళ్లి ఇక్కడ జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శనం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టీటీడీ అధికారులకు చిన్న విజ్ఞప్తి. కొండపైన ఏర్పాటు చేసిన కేబుల్ నెట్వర్క్లో సుమారు ఒక 4-5 అన్య మతానికి సంబంధించిన ఛానళ్ళు ప్రసారం అవుతున్నాయి. బహుశా ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గమనించకపోయి ఉండవచ్చు. దయచేసి దీనిని గుర్తించి ఆ ప్రసారాలను బ్లాక్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని 10వ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే 3వ స్థానం సాధించినందుకు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఈఓ మాణిక్యం నాయుడును జిల్లా అధికారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు 10 పరీక్షల కోసం 100 రోజుల ప్రణాళిక రూపొందించుకొని జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడంతో వారు ప్రతి పాఠశాలను పర్యవేక్షించడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు. గత ఏడాది 7వ స్థానంలో ఉన్న జిల్లా అనూహ్యంగా 3వ స్థానంలో సాధించడం పట్ల జిల్లా అధికారులు కృషి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 22,839 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,797 మంది పాస్ అయ్యారని, వీరిలో బాలురు 89.89% కాగా బాలికలు 92.27%. జిల్లాలో మొత్తం 91.08% పాస్ నమోదైందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు మాట్లాడుతూ ఎస్ఎస్సి సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుండి జూన్ 4 వరకు జరుగుతాయని, అభ్యర్థులు మే 1 నుండి 9వ తేదీలోగా అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులకు చెల్లించాలని తెలిపారు. రీకౌంటింగ్ అప్లై చేయగలవారు విద్యార్థుల సబ్జెక్టుకు 500 రూపాయల చొప్పున చెల్లించాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ 10వ తరగతి పరీక్షలకి 22,839 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మన విజయనగరం జిల్లా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 10వ తరగతి విద్యార్థులు 91.08%తో పాస్ అయ్యారు. లాస్ట్ ఇయర్ 7th ర్యాంక్ వచ్చింది. మరి ఈ సంవత్సరం మనకి 3rd ర్యాంకు రావడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. మరి ఈ సంవత్సరం మన గౌరవ కలెక్టర్ గారు శ్రీ ఎస్ రామసుందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరీక్షలు చక్కగా ప్రశాంతంగా జరగడం జరిగింది. ఆ ఫెయిల్ అయిన విద్యార్థులు ఒక సబ్జెక్టులోను అలాగే 2 సబ్జెక్ట్స్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు కేవలం 2,042 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా
ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు, నిరాశ చెందిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళకి కూడా పరీక్షలు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే 25 నుండి జూన్ 4 వరకు జరుగుతాయి. కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా ఈ మే 25 నుంచి జరగబోయే పరీక్షలకి వాళ్ళు ఫీజు కట్టి ప్రిపేర్ అవ్వచ్చు. వీళ్ళకి ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా మండల స్థాయిలో ఒక ప్రత్యేకమైన ఒక పాఠశాలను ఎంపిక చేసి ఆ మండల స్థాయిలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఆ అలాటెడ్ స్కూల్కి వీళ్ళందరినీ పంపించి ప్రత్యేక తర్ఫీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి జంక్షన్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా చెలరేగే మంటలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ప్రమాదంలో జంక్షన్ సమీపంలో ఉన్న పండ్ల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అప్పటికే మంటలు దుకాణాలన్నిటికీ వ్యాపించడంతో ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయారు. ఈ ప్రమాదంలో సుమారు 8 లక్షల రూపాయల పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుమలలో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న సన్నాయి మేళం కళాకారులకు ఎన్టీఆర్ జిల్లా సురక్ష కమిటీ కన్వీనర్ కేవి నరసయ్య ఘనంగా సత్కారం నిర్వహించారు. స్వామివారి నిత్య సేవలో భాగంగా తమ కళను అంకితం చేస్తున్న కళాకారుల కృషికి ఆయన ఈ సందర్భంగా అభినందించారు. సుమారు 1 లక్ష రూపాయల వ్యయంతో కళాకారులందరికీ పట్టు వస్త్రాలు, పంచలు, కండువాలు అందజేసి శాలువాలతో గౌరవించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గెడ్డం రవి, పి శ్రీనివాస్, సాయి రామారావు తదితరులు పాల్గొన్నారు. నిత్యం స్వామివారి సేవలో తరించే అర్చకులకి మొన్న 100 మందికి వస్త్ర బహుమానం చేసామండి. అంతకుముందు వాహన బేరాలకు 100 మందికి వస్త్ర బహుకరణ చేసాం. ఈరోజు మన డోలు సన్నాయి వాయించే వాళ్ళకి ఒక 50 మంది అవుతారు సుమారు. వీళ్ళు కింద పద్మావతి అమ్మవారి టెంపుల్లో మొత్తం కలిసి 100 మందికి వస్త్ర బహుకరణ చేసాం. స్వామివారు వీళ్ళకిస్తే ఎంతో ఆనందపడతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చి వీళ్ళు స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. అందువల్ల స్వామివారు వీళ్ళకిస్తే బాగా ఆనందపడతారనే ఉద్దేశంతో వీళ్ళకి కూడా వస్త్రోపకారం చేయడం జరిగింది. ప్రతి నెల 30న డివిజన్ మండల స్థాయిలో పౌర హక్కుల దినం తప్పనిసరిగా జరపాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ మండలాల్లో ఎప్పుడు సివిల్ రైట్స్ డే జరుపుతున్నారో ఎవరికీ తెలియడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రతి నెల 30న తప్పక సమావేశం జరపాలని, ప్రజా ప్రతినిధులకు సభ్యులకు ఆహ్వానించాలని, ఆ మినిట్స్ను జిల్లా ప్రధాన కేంద్రానికి పంపాలని, ఆర్డీఓని దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశపు వివరాలను పత్రికలు కూడా ఇవ్వాలని, ప్రజలందరికీ ఇటువంటి సమావేశం నిర్వహిస్తున్న విషయం కూడా తెలియజేయాలని అన్నారు. ప్రతి బుధవారం రెవెన్యూ అధికారులతో జరిపే టీసీలో ఎజెండాగా ఈ అంశాన్ని పెట్టాలని డిఆర్ఓకు సూచించారు. ఈ సందర్భంగా గత సమావేశపు ఎజెండా యాక్షన్ టేకెన్ పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడారు. సభ్యులు పి చిట్టిబాబు, బసు సూర్యనారాయణ పలు సమస్యలపై మాట్లాడారు. క్రైమ్ నెంబర్ 492 అట్రాసిటీ 23లో. సో ఇందులో భూమికి ఆక్రమణకు వెళ్ళారు. భూమి ఆక్రమణకు వెళ్ళేటప్పుడు దురాక్రమణ చేశారు. దాని మీద కొట్లాట జరిగింది, కేసు ఫైల్ అయింది. అతనికి కేటాయించిన భూమి కానీ లేదా అతనికి కేటాయించబడుతున్నట్లు ప్రభుత్వ శాఖ ప్రకటించిన భూమి కానీ అది దురుద్దేశంతో ఆక్రమించినా, సాగు చేసినా, తనకు బదిలీ చేసుకోవాలని ప్రయత్నం చేసినా 3(1) ప్రకారం నేరం. మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైల్ ద ఎఫ్ఐఆర్. ఆ తర్వాత భూమి వాళ్ళదా కాదనేది మీరు డిస్కషన్ చేయొచ్చు. ఇది కానప్పుడు కేసు తర్వాత మీరు ఒక ఇంటర్మీడియట్ మీటింగ్ పెట్టుకోండి, నెలకొకటి పెట్టుకోండి, 30 డేస్కి ఒకటి. అర్థమైందా? ఆ 30 డేస్ ఒకటి పెట్టుకొని ఈ రిపోర్ట్స్ ఇప్పుడు లైక్ వేగ్ రిపోర్ట్స్ లైక్ తీసుకుంటాము, చేస్తాము, వద్దు. ఓకేనా? వాటిని రివ్యూ చేయండి. వాటికి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిపించి ఏర్పాటు చేయండి. దట్ ఈస్ 4. అండ్ 5th రిపోర్ట్ వచ్చి మనం సివిల్ రైట్స్ డే ప్రతి 30వ తారీఖు చేయాలనుకుంటున్నాము. సో
ముందుగానే వెనక్కి, ఒకవేళ 30 తారీఖు మీరు చేయండి, ఒకవేళ ఆ రోజు వీలు కాకపోతే ముందుగానే వెనక్కి కానీ రిటర్న్ ఇన్ఫర్మేషన్ టు ది మెంబర్స్ ఆఫ్ ది డిఎంసి. ఓకేనా? అది వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఏ విలేజ్లో చేస్తారనేది వాళ్ళు టైం పెట్టుకోండి. పెట్టుకున్న ముందే ఒక 20 రోజుల ముందే ఇచ్చేయండి. ఎలాగో ఆ విలేజే కదా ఫిక్స్ అయిపోయింది ఇది. సో అది ఫిఫ్త్. అది మనము ముందు బుధవారం రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ఆ సబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? గురునారాయణ కళాపీఠం శ్రీనివాస సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మే 1వ తేదీన రింగ్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నమాచార్య నిర్విరామ పాటలు 12 గంటల పాటు నిర్వహించడం జరుగుతుందని గురునారాయణ కళాపీఠం అధ్యక్షుడు బిఏ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఈరోజు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిర్విరామంగా 12 గంటల పాటు 300 మంది గాయని గాయకులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస సేవా సంఘం కార్యదర్శి చెరుకూరు శ్రీధర్, ప్రముఖ గాయకుడు పవన్, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 618వ జయంతి మహోత్సవాన్ని మనం రేపు 1వ తారీఖు మే 1వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిర్విరామ 12 గంటల గాన యజ్ఞాన్ని మనం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఉదయాన్నే అన్నమాచార్య వారి సప్తగిరి సంకీర్తనలు శతగళార్చన జరుగుతుంది. వరుసగా అన్నమాచార్య సంకీర్తనలు రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా జరుగుతుంది. దీనికి అనేకమైనటువంటి 3 జిల్లాల నుంచి సంగీత విద్వాంసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారుగా 200-300 మంది వరకు, చాలా ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి అవకాశం ఉన్నది. ఈ ఏర్పాట్లన్నిటి కూడా శ్రీ శ్రీనివాస సేవా సమితి వారు, దానికి సెక్రటరీగా గౌరవనీయులు శ్రీ చెరుకూరు శ్రీధర్ గారు, మా రామకృష్ణ గారు, మా సూర్యలక్ష్మి గారు, తదితర కమిటీ సభ్యులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలన్నీ చేస్తున్నారు. ఇంత సందర్భంగా మా ఆలయంలో ఇక్కడ జరగడం మాకంతా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి మొదటగా గురునారాయణపేట వ్యవస్థాపకులు బిఏ నారాయణ గారు వచ్చి అడిగినప్పుడు మా కార్యదర్శి గారు శ్రీమతి శ్రీధర్ గారు దీనికి కనెక్టెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఇలాంటి వైభవం మాకు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. తప్పకుండా చేయండి. ఆలయ కమిటీ తరఫున ఏవేవిటైతే మీకు సహాయ సహకారం ఉండాలో అన్నీ మేము ఏర్పాటు చేస్తామని మా కార్యదర్శి గారు చెప్పడం. విజయనగరం జిల్లా పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఏపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. దాసన్పేట, ప్రశాంతి నగర్ విద్యుత్ సబ్స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. పెత్తాడివాడ సబ్స్టేషన్ కూడా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి మనం ఒకసారి పరిశీలిస్తే మనం లోడ్ గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ మనకి 10 to 15% లోడ్ గ్రోత్ ఉంటుంది. దానికి అనుగుణంగానే మనకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి కెపాసిటీని పెంచుకోవడం, ఆ సబ్స్టేషన్లు అవసరమైన చోట నిర్మించుకోవడం అనేది అది మనం ఎప్పుడూ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా ఇప్పటివరకు అయితే 3 సబ్స్టేషన్లు ప్రజెంట్ మనం నిర్మాణంలో ఉన్నాయి. ఒకటి ఇక్కడ ప్రశాంతి నగరు, 2 అక్కడ అర్ధానపాలెం, 3 పెత్తాడివాడ. ఈ 3 నిర్మాణంలో ఉన్నాయి. రేపు ఆ యొక్క అర్ధానపాలెం సబ్స్టేషన్ని మనం ఓపెనింగ్ చేసుకుంటున్నాం. దాన్ని ఓపెన్ చేసుకుని మన ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాం. ప్రశాంతి నగర్ కూడా త్వరలోనే అది పూర్తయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం ఫస్ట్ వీక్లోనే దాన్ని ఓపెనింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఇది పెత్తాడివాడ అనేది ఇంకొక 1.5 మంత్లో అది కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. పార్తీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారులను విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వరుసగా 4వసారి రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరుసగా 4వసారి రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలవడం ఎంతో ఆనందకరమని, గర్వకారణమని పేర్కొన్నారు. పార్తీపురం మన్యం జిల్లా ప్రతి రంగంలోనూ ముందంజలో కొనసాగుతుందని ముఖ్య
ముఖ్యంగా విద్యారంగంలో అగ్రస్థానంలో నిలవడం మరింత సంతోషాన్ని ఇస్తుందన్నారు. మన్యం జిల్లా ఈరోజు వెలువడినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 4వసారి వరుసగా స్టేట్ ఫస్ట్ రావడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగానూ ఉంది. జిల్లా ప్రతి విషయంలోనూ కూడా ముందుంటూ ప్రత్యేకించి చదువులో మనం ముందుండడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ వచ్చాం, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఈ రోజు వెలువడినటువంటి 10వ తరగతి ఫలితాల్లో మరొకసారి స్టేట్ ఫస్ట్ రావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా స్టేట్ ఫస్ట్ వచ్చేలాగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. పిల్లలకి ఇప్పటికే 10th క్లాస్ బేసిక్స్ మీద స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే సంవత్సరం కూడా మన పిల్లలు స్టేట్ ఫస్ట్ వచ్చేలాగా ఇప్పటి నుంచే సాధన ప్రారంభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు అందిన ఉత్తమ సేవలే గుర్తింపునిస్తాయని కమిషనర్ బాలస్వామి అన్నారు. ఈరోజు నగరపాలిక సంస్థలో డీఏగా విధులు నిర్వహిస్తున్న రత్నాకర్ పదవీ విరమణ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సేవలు అందించే సంస్థలో పనిచేయడం ఎంతో అదృష్టమన్నారు. విధి నిర్వహణలో డీఈ రత్నాకర్ అందించిన సేవలు మరువరానివన్నారు. సౌమ్యంతో నిబద్ధతతో ఆయన చేసిన విధి నిర్వహణ మరెందరికీ ఆదర్శమన్నారు. పదవీ విరమణ చేసిన డీఈ రత్నాకర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది డీఈ రత్నాకర్ను ఉచిత రీతిన సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. వైఎస్ వైపు మనం వెళ్ళామా, మన జీవితాన్ని మనం చూస్తూ నాశనం చేసుకున్నట్లు లెక్క. అందువల్లే పెద్దలు చెప్పిన బాటలో చిన్న చిన్న అలవాట్లు కూడా గురి అవ్వకుండా పొదుపు పాటిస్తూ ఉండాలి. ఎంప్లాయీస్ అందరూ కూడా మనం అందరికంటే బాగుంటాం, అందరికంటే ముందు జీతాలు వస్తూ ఉంటాయి. ప్రశాంతంగా వెళ్ళిపోయిన రోజులంతా ఖర్చు గురించి తగ్గించుకుంటూ చాలా విషయాల్లో మనం ముందుండాలి. అలాగా అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ సీట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఏదో 4 మాటలు చెప్పాలి కాబట్టి అది చెప్పడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజయనగరంపట్నంలో ఆహార భద్రతా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 3 లాంతర్లు, ఘంట స్తంభం, కన్నిక పరమేశ్వరి కోవెల, రాబా గార్డెన్స్ ఏరియాలో స్వీట్ షాపులు, జ్యూస్ షాపులను ఆహార భద్రతా తనిఖీ అధికారి షేక్ నాగుల్ మీద ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో పరిసరాలు పరిశుభ్రతను పరిశీలించారు. శీతల పానీయాలు తయారు చేసేటప్పుడు ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు పరిశీలించి రసాయనాలని కలపవద్దని, అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈ జ్యూస్ షాపులు పరిశుభ్రత గురించి ఎంక్వైరీ చేయమని నేను రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ 6 షాపులు చెకింగ్ చేశాము. సింథటిక్ ఎల్లో కలిపినటువంటి బాదం మిల్క్ 10 లీటర్లు ఒకసారి, 20 లీటర్లు ఒకసాట పారవేయడం జరిగింది, డిస్కార్డ్ చేయడం జరిగింది. అందులో భాగంగా లైసెన్సుల విషయంలోనూ వీళ్ళకి చెప్పడం జరిగింది. ఈ పైడిమాంబ జ్యూస్ షాపు ఓనర్ చిన్న కుళ్ళిపోయినటువంటి ద్రాక్షాలతో 2-3 రోజులుగా తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు, సపోటా, మళ్ళీ మా జ్యూసులు తయారు చేసుకుని స్టాక్ పెట్టుకున్నటువంటి విషయంలో దాన్ని డిస్కార్డ్ చేయడం జరిగింది మీ ఆధ్వర్యంలో. అలాగనే ముందు జాగ్రత్తలుగా వీరికి నెల నేను హైజీనిక్ కండిషన్స్ విషయంలో నేను వారికి హెచ్చరించడం జరుగుతుంది, లైసెన్సులు తీసుకోవడం జరుగుతుంది.
నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో విజయనగరం శ్రీ చైతన్య విద్యా సంస్థ విజయ దుదింబి మోగించింది. విజయనగరం జిల్లాలో 597 మార్కులు సాధించిన బొబ్బిలి శ్రీ చైతన్య బ్రాంచ్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 596 మార్క్స్ సాధించిన శ్రీ చైతన్య బ్రాంచ్ విజయనగరం టౌన్లో ప్రథమ స్థానం సంపాదించింది. ఎస్ఎస్సి ఫలితాల్లో విజయ దుదింబి మోగించింది. జిల్లాలో ప్రథమ స్థానం సాధించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎస్సి ఫలితాలు మంచి ఫలితాలు తీసుకొచ్చిన విద్యార్థులు, అధ్యాపక బృందానికి ఏజీఎం ఎంవి సురేష్, రీజనల్ ఇన్ఛార్జ్ వి శ్రీనివాస్ అభినందించారు. నా పేరు సాయి శ్రీనిధి. నేను శ్రీ చైతన్య విజయనగరం 1 బ్రాంచ్లో చదువుతున్నాను. నాకు 596 మార్క్స్ వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఈ బ్రాంచ్లో 596 మార్క్స్ రావడానికి మొత్తం కావాల్సిన స్టడీస్ మొత్తం అంతా బాగా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ నాకు బాగా అందించింది. థ్యాంక్ యూ. పానుగంటి సాయి సహస్ర. నేను శ్రీ చైతన్య విద్యా సంస్థలలో చదువుతున్నాను. నాకు 595 మార్క్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకోసం నా జర్నీలో తోడ్పడిన అందరి టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు జోషిత. నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. నాకు ఎస్ఎస్సి బోర్డులోని 595 వచ్చింది. దీనికి కారణం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్. అందరికీ థ్యాంక్ యూ. మా పాప కే జోషిత. తను శ్రీ చైతన్య స్కూల్ 1 బ్రాంచ్లో చదువుతూ 595 వచ్చింది. ఈ 595 రావడానికి కారణం స్కూల్ యాజమాన్యం, స్కూల్ టీచర్స్ వాళ్ళ కృషి వల్లే వచ్చింది. మా పాపకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఫలితాల్లో మరొకసారి శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించేయండి. 599 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో మన శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి. అలానే విజయనగరం జిల్లా స్థాయిలో 597 మార్క్తో ఫస్ట్ మార్కులో బొబ్బిలి బ్రాంచ్ నిలిచింది. అలానే విజయనగరం టౌన్ 596 మార్క్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నందుకు మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఇంతటి విజయాన్ని సాధించినటువంటి పిల్లలకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను మేనేజ్మెంట్ తరఫున. ఈ యొక్క విజయంలో పాల్గొన్నటువంటి మొత్తం సిబ్బందిని, అలానే అకాడమిక్, నాన్ అకాడమిక్ సిబ్బందిని మరొకసారి మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తున్నాను. ఏఐటియుసి విజయనగరం నగర కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం మేడే వేడుకలు నిర్వహిస్తున్నామని సిపిఐ నాయకులు బొగితా అశోక్ తెలిపారు. వాజీవంతో ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ కార్మికులకు అండగా ఉండేది సిపిఐ పార్టీ అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ చట్టాలు తీసుకొస్తున్నాయని వాటిపై పోరాటం చేసే బాధ్యత యావత్ కార్మిక వర్గంపై ఉందన్నారు. రేపు జరిగే మేడే వేడుకల్లో అన్ని రంగాలకు చెందిన కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినాలని 10 నుంచి 12 గంటలని పెంచడానికి ఇవాళ మన దేశంలో ఈ లేబర్ కోర్టులు 4 లేబర్ కోర్టులని మొన్ననే అమలు చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ అడుగులకి మడుగులెత్తుతున్నటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ ఆ 4 లేబర్ కోర్టులని రాష్ట్రంలో అమలు చేయడానికి ఇవాళ ఆలోచన చూస్తున్నారు. మేము మేడే స్ఫూర్తితో నాడు జరిగినటువంటి మరో చికాగో పోరాట స్ఫూర్తిని మళ్ళీ భవిష్యత్తులో తీసుకురావడానికి భవిష్యత్ కార్యాచరణని సందర్భంగా అన్ని కార్మిక వాడల్లోని శ్రామికులు ఉన్నటువంటి వాడల్లోని ఇవాళ ఎర్ర జెండాని ఎగరేస్తున్నాం. మేడే ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. కార్మికులారా ఐక్యంగా ఇవాళ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి మీ పైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా భవిష్యత్తులో యుద్ధానికి మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న మెడికల్ మాపైపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ మెడికల్ షాపులో ఎటువంటి డాక్టర్ సలహా సూచనలు లేకుండా అడ్డగోలుగా మందులు అమ్ముతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అదేవిధంగా కాసుల సంపాదన కోసం మందుల షాపుల్లో యువతకు మత్తు కలిగించే మెడిసిన్స్ అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ నిబంధనలు పాటించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 60,000 మెడికల్ షాపులు ఉన్నాయి. 60,000 పైసలకి మెడికల్ షాపులు ఉన్నాయి. అవి అందులో ఓనర్లు 30,000 పైన ఓనర్లు ఉన్నాయి. 30,000 మంది కూడా ప్రైవేట్ సర్టిఫికేట్ లీజుకి ఇచ్చి వాళ్ళ డబ్బులకు అమ్ముకొని ఈరోజు మెడికల్ షాపులు అనారకంగా
ఫార్మసీ చేయకుండా ఈరోజు మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు. అలాగే ప్రతి హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ల్యాబ్ టెస్ట్కి ఎంత, క్లినిక్కి ఎంత, షుగర్ టెస్ట్కి ఎంత, బ్లడ్ టెస్ట్కి ఎంత, సిటీ స్కానింగ్కి ఎంత, ఎంఆర్ స్కానింగ్ అనేది రేట్లు అనేది ఫిక్స్ చేయాలి. తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి ఆ రేట్ల బోర్డుల్ని ప్రతి హాస్పిటల్ ముందు ఉంచి పేదవాళ్ళపై రక్తంలో జలగల్లా పిండుతున్న ప్రైవేట్ హాస్పిటల్ పైన తక్షణమే ఉక్కుపాదం మాపాలని చెప్పి ఏ వైపుగా మేము కోరుతున్నాం. లేని ఏట్ల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా శ్రీకారం చుడతాం. విజయనగరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన నీటి తుంపర్లు వెదజల్లే యంత్రం ప్రజలను ఆకర్షించడమే కాకుండా ఉపశమనం కలిగించే విధంగా ఈ యంత్రం అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రహదారులపై నీటి తుంపర్లు వెదజల్లుతూ వాతావరణాన్ని చల్లదనం చేసే విధంగా రూపొందించబడింది. నగరపాలక సంస్థలో పాత యంత్రాలు, నిరుపయోగ సామగ్రి వినియోగంలోకి తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా చేపట్టిన నీటి తుంపర్లు వెదజల్లే యంత్రం ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఉన్నత అధికారులు ప్రశంసించారు. జన సమర్థం ఉన్న ప్రాంతాల్లో ప్రధాన రహదారులు యంత్రం తిరుగుతూ నీటి తుంపర్లు వెదజల్లుతుంది. దీనివల్ల వేసవి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కొంతమేర ఉపయుక్తంగా ఉంటుంది. ఒక ప్రత్యేక వాహనంలో ఈ యంత్రాన్ని అమర్చి తద్వారా నీటిని వెదజల్లడంతో రహదారులపై 25 మీటర్ల దూరం వరకు నీటి తుంపర్లు వెదజల్లుతూ ఉన్నాయి. ఇందుకోసం వాహనంలో ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రంతో పాటు వాటర్ ట్యాంక్ కూడా అమర్చారు. ఎన్నడూ లేని విధంగా నగరాన్ని చల్లబరిచే విధంగా నగరపాలక సంస్థ అధికారులు రూపొందించిన ఈ ప్రత్యేక నీటి తుంపర్ల యంత్రం ప్రజలకు ఎంతగానో స్వాంతన చేకూరుతుంది. అలాగే ప్రజా ప్రశంసలు కూడా పొందుతుంది. వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయుక్తంగా ఉండే విధంగా వివిధ రకాల యంత్రాలు రూపొందించడం ప్రజా మన్నలతో మరిన్ని ప్రత్యేకమైన నూతన ఆవిష్కరణలు రానున్న రోజుల్లో ముందుకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్కోట నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్తవలస మండలం అర్ధానపాలెంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏపీ ఈపీడీసీఎల్ నిధులు 2.69 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే కోలె లలిత కుమారి ఈరోజు ప్రారంభించారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఇది 100వ సబ్స్టేషన్ కావడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతటి ప్రత్యేకమైన మైలురాయిని మన నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం గర్వకారణమని అన్నారు. అర్ధానపాలెం మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలకు ఈ సబ్స్టేషన్ శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులకు మరియు గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని ఆమె తెలిపారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. చిన్న చిన్న సైట్లు ఇవ్వకండి, పెద్ద సైట్ ఇవ్వండి అంటే 50 సెంట్ల స్థలం చూసి ఆ రోజు ఇక్కడ అద్దారు పొలంలో మనం ఇచ్చాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్స్టిట్యున్సీ అంతటికి, అంటే నా హయాంలో ఇది 3వసారి ఎమ్మెల్యేలో కొన్ని సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేశాను, కానీ ఇంత పీస్ఫుల్ గా ఇంత లాంటి ప్లేస్ ఉన్న సైట్ అయితే ఎక్కడ లేదు. ఇది వాళ్ళు మనకే దక్కింది. కొత్తవలస మండలం దేవుడి దయ వల్ల ఇక్కడ 1-2 కంపెనీలు కూడా ఆనుకొని పెద్ద కంపెనీ ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి. వాటికి కూడా పవర్ ప్లాంట్లు ఉన్నాయి. మన ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పవర్ ప్రజలకు అందజేయడంలో ఇవాళ మన వంతు పాత్ర ఉండాలి అని మనం ఈ అద్దానపాలెం సబ్ స్టేషన్ శాంక్షన్ కూడా చేసుకున్నాం. ఇవాళ దాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఇంకా చుట్టుపక్కల గ్రామాలు దేవుడి దయ వల్ల మరి ఆ రోజుల్లో అయితే రామలింగపురంలో ఒకటి ఇచ్చాం, కొత్తూరులో ఆ రోజుల్లో ఒకటి ఇచ్చాం. 2009 నుంచి లెక్క మనం చూసుకుంటే ఆ తర్వాత చాలా ఎస్కోట్లో చేసాం. ఇంకా దీంతో పాటు మరికొన్ని ప్రతిపాదనలు కూడా కాన్స్టిట్యున్సీ ఇచ్చాం. సార్ ఎస్సీ గారు అంటున్నట్లు 33/11 kV కొలు కావాలి, 133/32 kV కూడా ఒకటి గైరంపేటకు మనం ప్రపోజల్ ఇచ్చున్నాం. విజయనగరం మండల పరిధిలోని మే 1 నుండి మే 30వ తారీఖు వరకు జనగణన సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని విజయనగరం మండల తహసీల్దార్ ఎన్ కుర్మానాథరావు తెలిపారు. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇమ్యూనిటర్లు, సూపర్వైజర్ సహాయంతో ఇంటింటికి వెళ్లి జనగణన చేయడం జరుగుతుందన్నారు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కుటుంబం తాలూకా వివరాలు చెప్పవలసి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జనగణన గోప్యంగా ఉంటుందని చెప్పారు. మే 1 నుండి మే 30వ తారీఖు వరకు మనకి విజయనగరం మండలంలో రూరల్ ఏరియాలో ఛార్జ్ ఆఫీసర్గా తహసీల్దార్ ఉంటారు. ఈ ఛార్జ్ ఆఫీసర్ తహసీల్దార్ కింద
మొత్తం ఎన్యూమరేషన్ బ్లాక్స్ మనం 77 చేయడం జరిగింది. ఈ 77 బ్లాకులకి 75 మంది మనకి ఎన్యూమరేటర్స్ గాను 13 మంది సూపర్వైజర్స్ గాను ఉన్నారు. రేపటి నుండి ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ వెళ్ళి అక్కడ మ్యాక్సిమం మనకి ఒక ఎన్యూమరేటర్కి మొత్తం 400 ఇళ్ళు దాకా ఉంటుంది. ఈ 400 ఇళ్ళల్లోని 800 మ్యాన్స్ అంటే మనుషుల్ని వాళ్ళు ఎన్యూమరేట్ చేయాల్సి వస్తుంది. వాటిల్లో ఏంటంటే ప్రతి ఎన్యూమరేటర్ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటిలోని ఏమైనటువంటి వసతులు ఉన్నాయి, ఆ ఇంట్లో ఏమి గృహోపకరణాలు వాడుతున్నారు, ఎటువంటి టైల్స్ వేసి ఉన్నాయి, ఇంటి పైకప్పు ఏటుంది, ఇలాగ 33 ప్రశ్నలు ఉంటాయండి. ఈ 33 ప్రశ్నలు కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమైతే చెప్తారో అదే ఇన్ఫర్మేషన్ని ఎన్యూమరేటర్ నోట్ చేసుకోవడం ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన యాప్ తయారు చేయబడింది. ఆ యాప్లోనే మొత్తం డేటా అంతా కూడా నమోదు చేయబడుతుందండి. సో కాబట్టి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మీ యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క మొత్తం ఇంట్లో విషయాలని కూడా అన్నిటిని కూడా ఏ విషయం కూడా తప్పు లేకుండా ఎన్యూమరేటర్కి చెప్పవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎటువంటి విషయాన్ని కూడా దాచకుండా అడిగిన 33 ప్రశ్నలకి దయచేసి అందరూ కరెక్ట్గా సమాధానం చెప్తే రేపు ఈ భవిష్యత్తుకు అంటే కరెక్ట్ అయిన ప్రణాళిక ప్రభుత్వం వారు రచించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాలని సమగ్రంగా ఆలోచించి చక్కటి సమాధానం చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎక్కడైనా ఏదైనా బయట ఊర్లో ఉంటే వాళ్ళది కూడా మీరు ఇక్కడ చెప్పచ్చు. వాళ్ళు అయితే అక్కడ ఎన్యూమరేషన్ మళ్ళీ అక్కడ కూడా చేసుకోకుండా చూసే విధంగా మీరు చూసుకోవాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డగించడం దారుణమని మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అపర్ణ యాదవ్ అన్నారు. కోట ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం బిల్లు ప్రవేశపెడితే దానికి కాంగ్రెస్ బిల్లు వీగిపోయేలా చేస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మహిళా మోర్చా పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు స్మిత, బీజేపీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. నా పేరు అపర్ణ యాదవ్ అండి, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ. ఈరోజు మన మహిళా శక్తి అధినియం 2023 బిల్ అనేది మన పార్లమెంట్లో పాస్ అయ్యి అది ఆగిపోవడం జరిగింది. దాని మీద మిత్రపక్షాలన్నీ కూడా మన వ్యతిరేకంగా వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా దీనికోసం మేము ఆక్రోషంగా దీనికి ఒక నిరసన ర్యాలీ కార్యక్రమం అనేది చేస్తున్నామండి ఈరోజు. ఎందుకంటే మహిళలను మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే బీజేపీలో వాళ్ళు గెలిచిన ప్రతిసారి కూడా అగ్రస్థానంలో నించోబెడుతున్నారు వాళ్ళని. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక 4 రాష్ట్రాల్లో మహిళలను ముఖ్యమంత్రులుగా చేశారండి. అది కాకుండా ఇప్పుడు నిర్మలా సీతారామన్ అన్న ఆవిడ ఆర్థిక శాఖ మంత్రి. ఆవిడ ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉండడం వల్లే మన దేశం చాలా అంటే ఆర్థిక పరంగా ఎలాంటి ఇది లేకుండా సంక్షోభంలో లేకుండా మనం మిగతా దేశాలతో పోల్చుకుంటే మిగతా దేశాలన్నీ కూడా ఈ వార్ దృష్ట్యా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ మన భారతదేశం మాత్రమే స్టేబుల్గా ఉందండి. అంటే ఇదంతా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చాలా భద్రతా భావంతో ఉన్నాం ఈరోజు. కానీ మహిళలకు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ప్రాఫిట్ ప్రొటెక్షన్ సెమినార్ ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర కామర్స్ విశాఖ ఇన్ఛార్జ్ త్రినాథరావు మాట్లాడారు. వ్యాపారులస్తులంతా కొన్ని తప్పులు చేస్తున్నారని, ఆ తప్పులు జరగకుండా ఫైలింగ్ ఎలా చేయాలనే దానిపై పలు సూచనలు చేశారు. సో ఈరోజు బిజినెస్ ఓనర్స్ అందరికీ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈరోజు బిజినెస్ ఓనర్స్ అందరికీ సెమినార్ కండక్ట్ చేస్తున్నా. ఏ ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలో నోటీసెస్ వస్తాయి, ప్లస్ వాళ్ళ లాభాలన్నీ తినేస్తాయన్న కాన్సెప్ట్ మీద, ప్లస్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తుంది, అన్సెక్యూర్డ్ లోన్స్, వాటి గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగిందండి. ఈరోజు
మనం ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ మీద ప్రాబ్లమ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. దీనికి మనకి స్పీకర్ గాను వినీత్ గారు వచ్చారు, చక్కగా చెప్పి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ చేయడం జరిగిందండి. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ మీద ఫైలింగ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. బోట్ ఓనర్ సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఉన్న నాయకుడు వాసుపల్లి జానకిరామే అని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంక గురుమూర్తి స్పష్టం చేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంగ్లాదేశ్ బందీఖానాలో చిక్కున్న మత్స్యకారుల దగ్గరికి వెళ్లి వారి యోగక్షేమాలను కుటుంబ సభ్యులకు వీడియో ద్వారా తెలియజేస్తున్న గట్స్ ఉన్న నాయకుడు జానకిరామ్ అని తెలిపారు. ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్కు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరూ సరిగ్గా పని చేయకపోయినా అలాంటి వారిని తాము మొహమాటం లేకుండా తిరస్కరిస్తామని చెప్పుకొచ్చారు. మొన్న బోటు ఓనర్లందరినీ కొంతమందిని కలిసిన తర్వాత సమస్యను మనం ముందుకు తీసుకెళ్తాం అనేటప్పుడు ఎవరైతే ఇప్పుడు పాలకవర్గం తాలూకా వ్యక్తులు ఉన్నారో వాళ్ళు సమస్యను నీరుగార్చుతున్నారు కనుక దీన్ని గతంలో ఉండే ఒక పెద్ద మనిషి అంటే వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలు ఇప్పుడు గడిచినవి కాకుండా అంతకుముందు 2 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా మాకు ఎన్నికయ్యారు. ఆయన ఉండేటప్పుడు కొన్ని సమస్యలు మేము చెప్తే అది తక్షణమే దాని మీద ఆయన యాక్షన్ తీసుకునేవాడు. అది అప్పటికప్పుడు సాల్వ్ అయ్యేది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని వాళ్ళకి సంబంధం లేని పరిస్థితిలో చూస్తున్నారు కనుక బోటు ఓనర్లు దాదాపు 200 నుంచి 300 మంది 1వ నెంబర్ జెట్టి నుంచి 11వ నెంబర్ జెట్టి వరకు అలాగే డాకు వరకు తిరిగి ఆ యొక్క వాసుపల్లి జానకిరాముని మళ్ళీ ఈ 2 సంవత్సరాలు నడచవలసిన ఏదైతే 4వ నెల 11 నుంచి 15వ తేదీల్లో పద్ధతిగా ఎలక్షన్ అనేది క్లోజ్ అండి. 2 సంవత్సరాలకి తర్వాత 4వ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీల్లో కొత్త కమిటీని ఎన్నుకొని మళ్ళీ పెద్దలు ఫామ్ చేసుకోవాలి. కానీ దాన్ని ఏం చేస్తారంటే పెడతారిని పెట్టి గతంలో జానకిరామ్ 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయనే రన్ అవ్వాలని చెప్పేసి అందరం వదిలేస్తే మా నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఉండే నాయకులు మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, దాని మూలంగా మేమే ఇక్కడ పెద్దార్కం చేయాలి కానీ వైసీపీకి తిరిగి అండగా నిలిచే వ్యక్తి పెద్దార్కం చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఒక దౌర్జన్యంగా ఫిషింగ్ హార్బర్లో ఒక 20 మంది 30 మంది కలిసి ఆ యొక్క మైలుపల్లి లక్ష్మణరావు గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. కానీ అది చేసేది కూడా పద్ధతి కాదండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం జోషిం చెప్పారు. విశాఖకు వచ్చిన ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2023లో పార్లమెంట్లో పాస్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేయాలని కోరారు. ఇక కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి వైసీపీ టీడీపీలోకి చేరిన నాయకులు ఆ 2 ప్రాంతీయ పార్టీల పనితీరును దగ్గరగా చూస్తారని, అలాంటి వారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీలోకి ఎక్కువ మంది క్రైస్తవులు, దళిత సామాజిక వర్గం నాయకులు ఎక్కువగా వెళ్లారని గుర్తు చేశారు. అయితే 26వ దళిత స్కీములను వైసీపీ ప్రభుత్వం తీసేస్తుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నారు. ఇక టీడీపీ ఒక అడుగు ముందుకేసి అసలు దళితులే అవసరం లేదన్న ధోరణి కనపరుస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో దళితులు, దళిత క్రైస్తవులు, ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓబీసీ రిజర్వేషన్లకై పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు హాసిని వర్మ, విశాఖ డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతమ్ కుమార్ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగా ప్రెస్ మిత్రులతో 2-3 విషయాలు మాట్లాడాలని మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఒకటేంటంటే ఈ మధ్య
ఇటీవల కాలంలో పార్లమెంట్లో బిల్లు ఒకటి డీలిమిటేషన్, దానిలో ఉమెన్ రిజర్వేషన్ కూడా కలిపి మరి ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఓడించడంలో కాంగ్రెస్ కుట్ర చేసిందని తెలుగుదేశం వారు, బీజేపీ వారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నంబర్ 1, ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 2023లో కూడా డిమాండ్ చేశారు. మీరు 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్ వెంటనే అమలు చేయండి, కండిషన్స్ పెట్టవద్దు. ఎప్పుడో మళ్ళా సెన్సస్ జరగాలి, జనగణన జరగాలి, తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి, తదుపరి ఉమెన్ రిజర్వేషన్ అమల్లోకి వస్తుందనేటువంటి కండిషన్ పెట్టొద్దు అని ఆ రోజే చెప్పారు. ఈరోజు కూడా చెప్తా ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్లీ అర్జెస్ ద గవర్నమెంట్. మీరు ఆల్రెడీ చట్టం ఉంది, ఉమెన్ రిజర్వేషన్ చట్టం ఉంది, కొత్తగా చట్టం అవసరం లేదు. మీరు ఆ కండిషన్స్ అన్నీ తీసివేసి వెంటనే అమలు చేసేదానికి అవసరమైతే మళ్ళా జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో అవి తీసివేసి వెంటనే అమలు చేయండి. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో ధాత్రి మదర్స్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్, డాక్టర్ ఎస్కే అప్పారావు మాట్లాడారు. మన రాష్ట్రంలో 7 మదర్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కేజీహెచ్లో ప్రధానమైన మదర్ మిల్క్ బ్యాంకుకు భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు శిశువుకు అత్యుత్తమ పోషకాహారమని పేర్కొన్నారు. అంటువ్యాధుల నుండి శిశువులను రక్షణ కల్పించే సంజీవనిగా తల్లిపాలను అభివర్ణించారు. తల్లిపాల లభ్యత లేని శిశువులకు సురక్షితము, శుద్ధమైన తల్లిపాలను అందించడమే ఈ మదర్ మిల్క్ బ్యాంకు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆరోగ్యకరమైన తల్లుల నుండి అదనపు పాలను సేకరించి పాశ్చరైజేషన్ ద్వారా శుద్ధి చేసి అనారోగ్యంతో ఉన్న పిల్లలకు వీటిని అందజేస్తారన్నారు. 6 నెలల పాటు ఈ పాలు నిల్వ ఉంటాయని చెప్పారు. మిల్క్ బ్యాంక్, హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్, ఇది మన పురాణంలో కూడా చూసాం. యశోదమ్మ తల్లి ఎవరు? కృష్ణుడు పాలు పట్టిన తల్లి, పెంపుడు తల్లి. అలాగా కృష్ణుడు చాలామంది తల్లులు ఫీడ్ చేస్తారు. అందుకని బహుశా అంత తెలివితేటలు, అంత జ్ఞానం ఆయనకు వచ్చిందని ఒక సైంటిఫిక్గా ఇష్యూ. ఈరోజు బేబీస్ చిన్న వెయిట్తో పుట్టడం, ఎర్లీగా పుట్టడం, ఈ టైప్ ఆఫ్ డెలివరీస్ చూస్తున్నాం. వాళ్ళలో మార్టాలిటీ రేట్ అంటే చనిపోవడం అనేది ఎక్కువగా ఉన్నది. ఇది మూల కారణం ఏమిటి అంటే హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్ డెఫిషియన్సీ వల్ల. మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, అది బోర్డింగ్లో చూసి ఈ పాల పౌడర్ చాలా మంచిది పిల్లలకి చాలామంది అనుకునే వాళ్ళు, అంటే మాకు తెలియని నాలెడ్జ్ వరకు. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్లో రీసెర్చ్లో తేలింది ఏంటంటే హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్ మించిన పౌడర్ లేదు, ఫార్ములా మిల్క్ లేదు. ఇది ప్రూవ్డ్. ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్ తగ్గాలన్న బేబీలో, అందులోనే ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్లతోనే యూజువల్గా చిన్నపిల్లలు చనిపోతున్నారు. దాని ముఖ్య కారణం ఏంటంటే తల్లి పాలలో డెఫిషియన్సీ ఉండడం వల్ల. అది మనం ఈరోజు టార్గెట్. మదర్ మిల్క్ భూమి పూజ చేయడం జరిగింది. మనం గతంలో బ్లడ్ బ్యాంకు లేకపోతే రకరకాల బ్యాంకులు చూసాం, కానీ మదర్ మిల్క్ బ్యాంక్ అన్నది ఒక 7 బ్రాంచులు ఈ రాష్ట్రంలో పెట్టబోతున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మదర్ మిల్క్ పిల్లలకి ఎంత అవసరమో మనందరికీ తెలుసు, బ్లడ్ కంటే కూడా చాలా ముఖ్యమైనది. సో అలాంటి పౌష్టిక ఆహారాలు ఉన్నటువంటి మిల్క్ని స్టాక్ చేసి ఎక్కడైతే ఆ మిల్క్ షార్టేజ్ ఉందో వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎవరైతే మదర్ మిల్క్ డొనేట్ చేస్తారో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళుగా నేను భావిస్తూ ఉన్నా. రానున్న రోజుల్లో ఆ విధంగా ఈ రాష్ట్రం అంతా కూడా వ్యాపించాలని, ఆ మిల్క్ కొరతని తగ్గించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లులు కూడా మంచి మనసుతో సపోర్ట్ చేసి ఈ మిల్క్ బ్యాంకుల్ని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా. మార్బుల్ గ్రానైట్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు అనుబంధ ముఠా కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పిఠాపురం కాలనీ
మాధవ్ ఇంటి వద్ద నుండి మద్దెలపాలెం సిగ్నల్ వరకు ర్యాలీ నిర్వహించింది. కూలీ రేట్లు పెంచాలని, కొత్త అగ్రిమెంట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ముఠా కార్మిక సంఘం నాయకుడు ఎం సుబ్బారావు మాట్లాడారు. సుమారు 300 మంది మార్బుల్, గ్రానైట్ కళాశీలు ఉన్నారని తెలిపారు. వీరికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అగ్రిమెంట్ చేయాలని, కానీ ఈ యజమానులు అది చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. దీనివల్ల కార్మికులు ఆర్థికంగా కొంత ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త అగ్రిమెంట్ను అమలు చేసి శుక్రవారం నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్బుల్, గ్రానైట్, కళాశీ మేస్తారండి. నాతో పాటు ముఠాన్ దోస్తులు 6 ఉన్నారండి. 300 మంది కళాశీలు ఈ రోజున గ్రానైట్, మార్బుల్, కళాశీ పని చేస్తున్నామండి. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి నెట్ల మీద నెట్లు వేసి పని చేయలేక నాలా ఇబ్బందులు పడి బతుకు తెరువుకు లేక కళాశీ పనులు చేస్తుంటే యజమానులు నానా ఇబ్బందులు పెట్టి ఈ రోజున 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేయకంట 4 సంవత్సరాల అగ్రిమెంట్ చేయాలని కాలయాపన చేస్తున్నారండి. 34వ నెల 2026తో అగ్రిమెంట్ అయిపోయిందండి. కొత్త అగ్రిమెంట్ చేయమని 4 రోజుల క్రితమే పేపర్లో యజమానులు అందరికి ఇచ్చామండి. ఇచ్చినా కానీ కాలయాపన చేస్తున్నారని, కొత్త అగ్రిమెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ 35% అగ్రిమెంట్ చేయాలని ఎన్నిసార్లు అడిగినా సరే మేము చేయలేము, 4 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాము, కాలయాపన చేస్తాము, యజమానులు ఒప్పుకోలేదు, 10% అంటారు, అంతారని కాలయాపన చేస్తారండి. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా కొత్త అగ్రిమెంట్ చేయాలని కళాశాల తరపున మేస్తులు అందరమే, యూనియన్ వాళ్ళు అందరం వెళ్ళి ఎంత రిక్వెస్ట్ చేసినా రేట్లు పెంచక కాలయాపన చేస్తున్నారండి. పేరు సుబ్బారావు, విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు తప్పని పరిస్థితిలో ఈరోజు నిరసన తెలపడం అవుతుంది. రేపటి నుండి కొత్త కూల్ రేట్లు అమలు చేయాలి. ఈ రోజుకి యజమానులు కూల్ రేట్లు పెంచమంటే 4 సంవత్సరాలు అయితే అగ్రిమెంట్ చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత దారుణంగా ఈరోజు ఉన్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీ ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రతి నూనె ప్యాకెట్ మీద 20 రూపాయలు పెరిగింది. బియ్యం మీద, కందిపప్పు, మినప్పప్పు, ఇంటద్దులు, కరెంటు ఛార్జీలు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా పెరిగాయి. మాకు ఆ డబ్బులు సాల్చలేదంటే కూల్ రేట్లు పెంచండి అంటున్నారు. అయినా సరే పెంచడం లేదు. ఒక పక్క నుండి నెట్లు కడుతుంటే పడిపోయి కళాశీ మొన్న ఒక అతను చనిపోయాడు. అత్యంత దుర్మార్గంగా చనిపోయాడు. ఆ కుటుంబం రోడ్డును పట్టుతుంది. అంటే 2 పిల్లలు ఉంటున్నారు. ఎంత ఇన్సూరెన్స్ చేసినా ఏం చేసినా తండ్రి రాడు కదా కుటుంబంకి. అత్యంత దారుణంగా ఈరోజు పెద్ద నెట్లు కడతాం. దాదాపు 20 అడుగులు 30 అడుగులు కూడా ఫ్లోర్కి ఎక్కించి అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో 7 మందికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీతమ్మధారలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 7 బాధితులకు సుమారు 3.67 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ఆర్థిక సహాయం అందించే గొప్ప పథకం సీఎం సహాయ నిధి అని పేర్కొన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వర్గంలో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుని దాంతో వాళ్ళు డబ్బులు పే చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావటం జరిగింది. సుమారు 7 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ 3,67,000 రూపాయలు ఈరోజు వారందరికీ పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కన్సర్న్ వార్డ్ ప్రెసిడెంట్స్, ఇతర నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఈ నార్త్ నియోజకవర్గంలో వారు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఒక 1 మంత్ లోపలే ఆ బిల్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి మా దగ్గరికి ఇస్తే అది మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించి వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం వచ్చేటట్టు చేసే ప్రక్రియ సీఎం రిలీఫ్ ఫండ్. కాబట్టి ఈ విధమైన మన ఫెసిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి అది తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇక అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఎవరికన్నా పెద్ద జబ్బులు కానీ దురదృష్టవశాత్తు ఏదన్నా ఎక్కువ లక్షల రూపాయలతోటి ఖర్చు అయ్యే ప్రాబ్లమ్స్ కనుక వస్తే వారు హాస్పిటల్కి వెళ్ళి దానికి ఎంత ఖర్చు అవుతుందో అనేది తెలుసుకుని మా దగ్గరికి వస్తే
ఆ ఎస్టిమేషన్ లెటర్ తీసుకుని వచ్చి ఇస్తే అది వారికి ఎల్ఓసి అని ఇస్తాము, లెటర్ ఆఫ్ క్రెడిట్. అది డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళేటట్టే మేము చేస్తాము. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పరవాడ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 90 మంది నుండి అర్జీలను స్వీకరించి స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రజా దర్బార్లో ఎక్కువగా రెవెన్యూ సంబంధ వినతులు వస్తున్నాయని, ముఖ్యంగా భూ తగాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం, నివాస ప్రాంతాల క్రమబద్ధీకరణ కోసం వినతులు వస్తున్నాయని చెప్పారు. ఈ పీజీఆర్ఎస్లో దాదాపు సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జవాబుదారీగా ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఏదైతే ఉందో దానిలో భాగంగా ప్రతి వారం ప్రతి నెల ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటాం. అవి పీజీఆర్ఎస్ ద్వారా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనేది గవర్నమెంట్ పంపించడం, ఆ గవర్నమెంట్ వాటిని పరిశీలించి వాటిని కంప్లైంట్దారుడికి అనుకూలంగా సాల్వ్ చేయటం అనేది మనం ఆనవాయితీగా గత 2 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రక్రియ. మరి దానిలో భాగంగా ఈ పీజీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నిర్వర్తించాలా. 175 నియోజకవర్గాల్లో ప్రజల వద్దకి వెళ్ళి మండలాల వారీగా మేము ఇది పెట్టుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు పరవాడ మండలంలో ఈ ప్రజా దర్బారు పెడితే 90 అప్లికేషన్లు వచ్చాయి. మరి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజల దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయి. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం జోష్యం. కేజీహెచ్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్ లో ధాత్రి మదర్స్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పీజీఆర్ఎస్ యొక్క లక్ష్యం. పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.